పల్నాడు పర్యటనలో భాగంగా సత్తెనపల్లి పర్యటనేనా? అదే అదే అవును. నాగారు, చెప్పండి. ఈ డిబేట్ లో లక్షణ నా కళ్ళ ముందు 35 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్న గోరంట్ల బుచ్చయ్య తల నరుకుతానన్నాడు. నా కొడక అన్నాడు. గోరంట్ల బుచ్చయ్య నరిసిన వెంట్రుకంత వయసు లేదు. ఇప్పుడు కూడా అంటాను, ఇప్పుడు కూడా అదే మాట మీద అన్నాను. ఇప్పుడు కూడా లక్ష్మణరావు గారు ప్లీజ్, లక్ష్మణరావు గారు ఒక నిమిషం ఆగండి. లక్ష్మణరావు గారు అది తప్పు, మీరు మాట్లాడింది ఇందాక. లక్ష్మణరావు గారు నా కొడకాని మీరు సంబోధించడం తప్పది, చాలా తప్పది. మీరు మాట్లాడకూడదు. మీకు ఇస్తా, టైం ఇస్తా, ఆగండి. ఆయన మాట్లాడిన మీరు మాట్లాడుతున్నారు. లక్ష్మణరావు గారు మీకు టైం ఇస్తాను. లక్ష్మణరావు గారు మీకు టైం ఇస్తాను. మ్యూట్ అవుతారు మీరు, మీకు మ్యూట్ అవుతారు. ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు. లక్ష్మణరావు గారు మ్యూట్ అవుతారు, మీరు మ్యూట్ అవుతారు. ఒక్క నిమిషం ఆగండి. ఎస్, ఒక్క నిమిషం ఆగండి. ఆయన మాట్లాడినండి, మీ టైం మీకు ఇస్తాను సార్. మ్యూట్ చేయండి, మ్యూట్ చేయండి. మీకు ఇస్తాను టైం. ఆయన మాట్లాడిన మీరు మాట్లాడదురు కానీ. ఎస్, ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారి నరిసిన వెంట్రుకంత లేదు నీ వయసు. కింద మీద పడేసిన లక్ష్మణరావు గారు మ్యూట్ చేయండి. లక్ష్మణరావు గారు మ్యూట్ చేయండి. మాట్లాడండి సార్, మాట్లాడండి. మీరు మాట్లాడండి. అచ్చోసి మీరు డిబేట్లు పిలవడం వల్ల లాభం ఏంటి చెప్పండి. ఒక్కటి, లక్ష్మణరావు గారు ఎవరిని కూడా మంచిగా మాట్లాడాలని పిలుస్తాం, కానీ కంట్రోల్ తప్పితే మనం ఏం చేయగలం? మ్యూట్ చేస్తాం. కంట్రోల్ తప్పితే తప్పని చెప్తాం. మీరు అడిగేది ఏంటి, ఆయన చెప్పేది ఏంటి? మీరు కంటిన్యూ చేయండి. మౌనంగా నాగారు ఇలాంటి మాటలు మేము విని మౌనంగా డిబేట్ నుంచి వెళ్ళిపోతే మమ్మల్ని ఏమంటారండి? ఎస్, దానికి డిబేట్కి రావాలా మేము? ఎస్, మీరు కంటిన్యూ చేయండి. మీరు కంటిన్యూ. సబ్జెక్ట్ దమ్ముంటే నేను చెప్తున్నా, నీకు దమ్ముంటే రాజమండ్రి వెళ్ళు. గోరంట్ల బుచ్చయ్య వాడికి లక్ష్మణరావు గారిని మ్యూట్ చేయండి కాసేపు దయచేసి. లక్ష్మణరావు గారిని మ్యూట్ చేయండి. బాలకోట గారు కంటిన్యూ. పాయింట్ లోకి వచ్చేయండి మీరు. బాలకోట గారు పాయింట్ లోకి రండి ప్లీజ్. కుక్కల్ని తెచ్చి, పందుల్ని తెచ్చి పెంట మాటలు మాట్లాడిస్తే ఈ డిబేట్లకి ఎవడు రాడు. ఒకటి, బాలకోట గారు ఎవరు లక్ష్మణరావు గారు మాట్లాడిన తప్పే, మీరు మాట్లాడిన తప్పే. మీరు పెద్దవారు, అలా మాట్లాడిన వాళ్ళని మేము ఖండించాం. కుక్కల్ని పందుల్ని డిబేట్లోకి ఎందుకు తెస్తాం సార్? మాట్లాడినప్పుడు ఖండిస్తాం వాళ్ళని. మీరు దాన్ని గమనించాలి. పెద్దవారు, జర్నలిస్టు సోదరులు, మేము ఖండించాం. మీరు మాట్లాడండి దయచేసి. చెప్పండి సార్. నీ డిబేట్ లోనే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తల నరుకుతానని మాట్లాడినాక మ్యూట్ చేయండి ఆయన్ని. మీకు చెప్తున్నాను, ఆయన మ్యూట్ చేయండి ఆయన్ని. చాలా ఏమండి బాలకోట గారు కంటిన్యూ. డిబేట్లు అక్కర్లా నాగారు, నా మాట్లాడవల్ల మీరు మాట్లాడండి. దీనికోసం డిబేట్లు అక్కర్లా, దీనికోసం పార్టీలు అక్కర్లా. ఒక పక్కన ప్రజాస్వామికంగా మాట అనకూడదు. ఎవరన్నా తప్పు అని అంటున్నాం, ఇప్పుడు మన జనసేన అధికార ప్రతినిధి కూడా ఆ మాటే చెప్తుంది. ఆ రోజు పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఆ రోజు మాట్లాడి ఉండవచ్చు, దానికి కారణాలు ఉన్నాయి. ఆయన చాలా అన్నారు, కానీ ఈ రోజు ఎవడో ప్లే కార్డు పట్టుకుంటే ఒక మాజీ ముఖ్యమంత్రి మ్యూట్ చేయండి. ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మాట్లాడటం అనేది ఓకే. నేను అడుగుతున్నాను నాగారు, మీకు ఆ పుష్ప సినిమాలో గంజాయి అమ్ముతారు, మరి వీళ్ళు గంజాయి అమ్మొచ్చా? తప్పలేదా? కలప స్మగ్లింగ్ చేస్తారు, తప్పలేదా? అత్యాచారాలు జరిగినాయి, తప్పులేదా? హత్యలు జరుగుతాయి, తప్పులేదా? అది సినిమా. నువ్వు ఒక ప్రతినిధివి, ఒక మాజీ ముఖ్యమంత్రివి. సినిమాతో పోల్చి ఏం చేసినా తప్పేంటని మాట్లాడితే ఈ రోజున ఇటువంటి కార్యకర్తలు రెచ్చిపోయి రేపు సమిధ అయ్యేది ఎవరో లక్ష్మణనే. బోరుగడ్డ అనిల్ ఏమైపోయాడు? నందిగా సురేష్ ఏమైపోయాడు? ఏమైపోయాడు సార్? జగన్మోహన్ రెడ్డి గారు ఈ మాటలను నమ్మి వాసుదేవరెడ్డి గారు, ధనుంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ ఆంజనేయులు గారు
ఏమైపోయారు సార్ వల్లభనేని వంశీ గారు? రేపు ఏమైపోతారు ఇలా మాట్లాడితే? దీనికోసం రాజకీయాలు కావాలా, పార్టీలు కావాలా? ఈ రోజులు మీరు విమర్శించండి. మీరు పవన్ కళ్యాణ్ విమర్శించినా తప్పలేదు, చంద్రబాబు నాయుడు విమర్శించినా తప్పలేదు, కానీ బాధ్యతగా మాట్లాడాలి కదా. రైట్. డిబేట్ లోనే దొరుకుతాము నా కొడకంటే ఎట్టండి నాకు గారు. ఎస్, అది కంపల్సరీ తప్పు. అది డిబేట్లో నా కొడుకని మాట్లాడి మాట ఆయన బ్యాక్ తీసుకోవాలి. అది 100% రాంగ్. అది ఎందుకంటే ఒక జర్నలిస్ట్గా మేము కూడా ఖండించాలి దాన్ని. ఎటువంటి పరిస్థితులు ఎవరు మాట్లాడినా, బాలకోట గారు మాట్లాడినా, రాయపాటి అరుణ్ గారు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా తప్పేది. అలాంటి అబ్యూజింగ్ వర్డ్స్ మాట్లాడకూడదు దయచేసి. ఎస్ బాలకోట గారు మీరేం చెప్పదలుచుకున్నారు చెప్పండి. బాలకోట గారు నాకు గారు చెప్పండి. మా నోటి వెంట తప్పుడు మాట రాదు, మీరు రాసుకోండి. మళ్ళీ లక్ష్మీనాథ్ గారు, లక్ష్మణరావు గారు మీకు ఇస్తాను. లక్ష్మణరావు గారు మీకు ఇస్తాను. మీ టైం మీరు మాట్లాడదు, మీరు మాట్లాడండి. మీకు ఇస్తాను. దయచేసి 5 minutes ఆగండి. నాకు గారు నా మాట వినండి. ఎస్ చెప్పండి. ప్రశాంతంగా జరుగుతున్న డిబేట్ లో లక్షణార్థ మాట్లాడటం మూలనే కదా ఇప్పుడు సబ్జెక్ట్ అంతా డైవర్ట్ అయింది. ఎస్ అది అక్కడికి అయిపోయింది. మీరు సీనియర్ మీరు ఇంకా దాన్ని వదిలేయండి. టాపిక్ లోకి రండి దయచేసి. టాపిక్ లోకి రండి. నేను చెప్తున్నా వినండి. రైట్. నాలాంటి వ్యక్తి నోట వెంట ఎప్పుడు తప్పుడు మాటలు రావు. రైట్. మేము రాజకీయాల కోసం నాయకుల పాదాల చుట్టూ తిరిగే వ్యక్తులం కాదు. ఈ రాష్ట్రంలో మంచి జరగాలి, నా జాతికి ప్రయోజనాలు జరగాలన్నదే మా అభిమతం. రైట్. రాయపాటి అరుణ్ గారు ప్లీజ్. రాయపాటి అరుణ్ గారు ఇందాకడ చాలా ఎలిగేషన్స్ అయితే వినిపించినాయి. మీరు ఏం చెప్పదలుచుకున్నారో చెప్పండి రాయపాటి అరుణ్ గారు. సార్ ఇక్కడ క్లియర్ గా ఒకటైతే చెప్తున్నాను, రాజకీయాల్లో అట్లాంటి పదజాలము అట్లాంటి భావజాలం ఎవరు తీసుకొచ్చినా 100% చెప్తుంది. ఇప్పుడు ఈ డిబేట్ లో కూడా లక్ష్మణరావు గారు గతంలో రేఖ లక్ష్మణరావు గారు గతంలో చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తాను. వ్యక్తిత్వాన్ని వదులుకొని పార్టీలకు బానిసత్వం చేయడం లేదు 100% తప్పు. మన వ్యక్తిత్వం ఏంటంటే ప్రజలు గమనిస్తుంటారు. నిజంగా పొద్దున మన నాయకులుగా ఎదగాలనుకున్నప్పుడు ఈ రోజు మాట్లాడినారు ఆటంకాలు వచ్చి గుర్తు పెట్టుకోండి. ఇందాక డిబేట్ లో కూడా మీరు ఎంత ఎవరికన్నా పోటుగాలని అడుగుతాం రెండుగా చూద్దామని చెప్పేసి అంటున్నారు. రాజకీయాల్లో నరకటాలకి అసలు తెరదక్కడ ఉంది. ప్రజాస్వామ్యంలో కత్తులతో పని ఏంటి, నరకటాలతో పని ఏంటి? మాటల వరకు మాట్లాడారు, అది జరిగింది తప్పో ఒప్పో ఎవరు మాట్లాడినా సరే దాన్ని ఖండించాలి 100%. మీరు మళ్ళీ ఇప్పుడు దాన్ని కంటిన్యూ చేస్తూ రెండురా చూసుకున్నామని చెప్పేసి అంటూ ఉంటే ఎవరికన్నా పరాజీలో మనం, ఎవరికన్నా పోటుగాళ్ళం మనం నిజంగానే ఆ స్థాయి ఇస్తే కత్తి పట్టిన ప్రతి వాడు ఎదుటోడిని చంపడుగా, కత్తి పట్టినోడు ఎదుటోడు కత్తి కూడా గొడవతాడుగా, ఎదుటోడు మెడమే పెట్టడానికి వెళ్ళిన కత్తి తిరిగి మన మెడ నరికిన సందర్భాలు చాలా ఉన్నాయిగా. చరిత్ర చెప్తుందండి రాయపాటి అరుణ్ గారు చరిత్ర చెప్తుంది. కత్తి పట్టుకున్నాడు కత్తితోనే పోతాడు అది ఎవడైనా కూడా. చరిత్ర అదే చెప్తుంది 100%. మరి వాళ్ళ ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు అధికారం ఇచ్చింది పాలన చేయడానికి క్లియర్ గా ఒక చెప్తూ ఉంటే గత 5 ఏళ్ల పాటు సంక్షేమాల పేరుతో మీరు చేసిన మాయాజాలాన్ని కూడా ప్రజలు నమ్మకుండా పక్కన పెట్టేసి ఇంతకు మించిన అభివృద్ధి కావాలి అని చెప్పేసి మిమ్మల్ని ఓడించి వాళ్ళు వేరే పార్టీ కూటమి పార్టీలకు పట్టం కడితే అయినా మీరు ఇంకా రియలైజ్ అవ్వకుండా ఇవాళ కూడా మళ్ళీ అదే కత్తి రాజకీయం, అదే బెదిరింపుడు రాజకీయం చేస్తాము అంటుంటే ప్రజలు దేని గురించి ఓట్లేస్తున్నారో మీరు ఒకసారి గమనించండి. మీరు పోయిన 5 ఏళ్ల పాటు మేము సింగిల్ గా వచ్చాం, పోటుగాళ్ళం, మగాళ్ళం అని చెప్పేసి మాట్లాడుతుంటే వాటన్నింటినీ ప్రజలు అసహించుకున్నారు కాబట్టి వాళ్ళ ఈ సిచ్యువేషన్ వచ్చింది. మీరు మళ్ళీ అదే కొనసాగిస్తూ ఉన్నారు. మీరు కొనసాగిస్తే దానికి కౌంటర్ గా గత 3 రోజులుగా మేము కూడా అదే చెప్పాల్సి వస్తుంది. తల్లిదండ్రుల పేరుతో ప్రభుత్వం గొప్ప పని చేసి అందరికి ఉన్నటువంటి బిడ్డలందరికీ డబ్బులు వేస్తే అదేటో పోయింది. అది దాని ప్రస్తావన ఎటో పోయింది. ఇవాళ మీ రప్ప రాజకీయం 3 రోజులుగా మేము మాట్లాడాల్సి వస్తా ఉంది. ప్రజలకు అవసరం లేనటువంటి సబ్జెక్టును అందరం కూర్చొని మాట్లాడుకోవాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. దీనివల్ల మీరు లాభం పొందారు తప్ప ప్రజలకు లాభం లేదు, కూటమి పార్టీలకు లాభం లేదు, ప్రభుత్వానికి లాభం లేదు. తప్పు జరిగింది. ఆయన ఏ ఉద్దేశంతో అన్నాడు, బహుశా ఆయన పెరిగినటువంటి బ్యాక్గ్రౌండ్ అట్లాంటిది కాబట్టి ఆయనకి చిన్న విషయం కావచ్చు నరకటం అనేది, దాన్ని ఆయన సమర్థించాడు. బట్ సమాజానికి అది అవసరం లేదు, రాజకీయానికి అది అవసరం లేదు, వైసీపీ జెండా పట్టుకున్నటువంటి కార్యకర్తలకు అది అవసరం లేదు, వైసీపీ బ్యానర్లు పట్టుకున్నటువంటి యువతకు అది అవసరం లేదు. కత్తి పట్టించి ఎంతమందిని చంపిస్తావు? మీకు కాదు కదా కేసులు పడేది, నరికినోడు పడితే కేసులు, వాడి పరిస్థితి ఏంటి, వాడి భవిష్యత్తు ఏంటి, వాళ్ళు ఎంతమంది సామాన్యులు. ఆ సామాన్యులు మీలాగా ₹1 కోట్ల లాయర్ను పెట్టుకోలేరు. 38 కేసులు ఇప్పటికీ